Hi, welcome to SVMS channel. Inter Maths 1 trigonometric ratios up to transformations. Exercise 6th C. 6th C లో ఫస్ట్ రోమన్లో ఫోర్త్లో ఫస్ట్ ప్రాబ్లం. ఫస్ట్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లమ్స్, సెకండ్ థర్డ్ ప్రాబ్లమ్స్ అయిపోయామా? ఒకసారి లాస్ట్ వీడియోస్ చెక్ చేయండి. ఫస్ట్ రోమన్లో ఫోర్త్లో ఫస్ట్ వన్. ప్రూవ్ దట్ cos 35 degrees plus cos 85 degrees plus cos 155 degrees is equal to 0. ఇది ఇచ్చారు, ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ ప్రూవ్ చేయాలి. ఓకే, చూడండి ఒకసారి సొల్యూషన్. ఒకసారి ఎల్హెచ్ఎస్ ఒకసారి తీసుకుందాం. cos 35 degrees ప్లస్ cos 85 degrees ప్లస్ cos 155 degrees. ఓకేనా? cos 35 degrees చూడండి. cos 35ని ఏమని రాయచ్చమ్మా? ఇది రావాలి కదా, 60 మైనస్ 25 అని రాయచ్చా? ఓకే, cos ఆఫ్ 60 మైనస్ 25, 60 మైనస్ 25 అని 35 కదా. చూడండి, ప్లస్ cos 85ని ఏమని రాయచ్చు? 60 ప్లస్ 25 అని రాయచ్చు. చూడండి, 60 ప్లస్ 25 ప్లస్ cos 155. చూడండి, 155ని ఏమని రాయచ్చమ్మా? చూడండి, 180 మైనస్ 25 అని రాయచ్చా? ఒకసారి చూడండి, 180 మైనస్ 25 అంతే కదా, 155 కదా. 180 మైనస్ 25. అన్ని 25 వచ్చేలా రాసాం. చూడండి, cos ఆఫ్ 60 మైనస్ 25 ప్లస్ cos ఆఫ్ 60 ప్లస్ 25 ప్లస్ cos ఆఫ్ ఇది 155 ఏమని రాసాం? 180 మైనస్ 25. ఓకేనా? చూడండి, ఇక్కడ ఇది ఫార్ములా అప్లై చేయాలి. ఇక్కడ cos ఆఫ్ a మైనస్ బి ప్లస్ cos ఆఫ్ a ప్లస్ బి. ముందు ఫార్ములా చెప్పాను చూడండి, నేను cos ఆఫ్ a ప్లస్ బి ప్లస్ cos ఆఫ్ a మైనస్ బి అయినా ఒకటే కదా. cos ఆఫ్ a మైనస్ బి ప్లస్ cos ఆఫ్ a ప్లస్ బి అన్న, cos ఆఫ్ a ప్లస్ బి ప్లస్ cos ఆఫ్ a మైనస్ బి అన్న ఒకటే కదా. కాసుల్లో ఫార్ములా అప్లై చేద్దాం. 2 cos a, ఎందుకంటే మనకి మొత్తం అంతా కాసుల్లో ఉంది కదా. 2 cos a cos b. అర్థమైందమ్మా? ఇది ఎలా ఉంది? cos ఆఫ్ a ప్లస్ బి ప్లస్ cos ఆఫ్ a మైనస్ బి ఫార్ములాలో ఉంది. 2 cos a cos b ఫార్ములా అప్లై చేస్తున్నాం. ఓకేనా? 2 cos a చూడండి, 2 cos a అంటే 2 cos a అంటే ఎంత ఇక్కడ? 60. ఓకే, 2 cos 60 ఇంటూ cos b. cos b అంటే cos 25 ప్లస్ చూడండి ఇక్కడ cos ఆఫ్ 180 మైనస్ థీటా. 180 మైనస్ థీటా అనేది ఎన్నో క్వాడ్రెంట్ అమ్మా? 180 మైనస్ థీటా అనేది సెకండ్ క్వాడ్రెంట్. సెకండ్ క్వాడ్రెంట్లో కాస్ నెగిటివ్. సైన్ కొసీకెంట్లు మాత్రమే పాజిటివ్, కాస్ ఏంటి నెగిటివ్. 180 ఉంది కాబట్టి మనకి కాస్ మారదు. అర్థమైందమ్మా? అంటే ఏమొస్తుంది? మైనస్ కాస్ 25. ఓకే, అర్థమైందమ్మా? ఇక్కడ నెక్స్ట్ 2 cos 60 వాల్యూ ఎంతమ్మా? 1/2 ఇంటూ cos 25 ప్లస్ ఇంటూ మైనస్ cos 25. ఓకే, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలింది ఇక్కడ? cos 25 మైనస్ cos 25 ఏమవుతుంది? ప్లస్ cos 25 మైనస్ cos 20 0 కదా. 0. ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. అంతేనమ్మా? ఆర్హెచ్ఎస్ ఏమి ఇచ్చారు? 0 కదా. చూడండి ఒకసారి. ఓకేనా? అర్థమైందమ్మా? ఒకసారి చెప్తాను చూడండి. cos 35 degrees ప్లస్ cos 85 degrees ప్లస్ cos 155 degrees ఈజ్ ఈక్వల్ టు 0 అని చూపించాలి. అది ప్రూవ్ చేయమన్నది. ప్రూవ్ దట్. ఓకే, 35ని 60 మైనస్ 25 రాసాం, ప్లస్ 85ని 60 ప్లస్ 25 రాయొచ్చు. ఓకే, ప్లస్ cos 155ని 180 మైనస్ 25 రాసాం. ఓకేనా? ఫార్ములా యూస్ చేసాం. cos ఆఫ్ a ప్లస్ బి ప్లస్ cos ఆఫ్ a మైనస్ బి అంటే 2 cos a cos b. ఓకే, 2 cos a అంటే 60, 2 cos 60 ఇంటూ cos 25 ప్లస్ cos ఆఫ్ 180 మైనస్ థీటా అంటే మైనస్ cos థీటా. మైనస్ cos 25 degrees. ఓకేనా? మైనస్ cos 25 degrees. cos 60 degrees వాల్యూ 1/2, 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇంటూ cos 25 ప్లస్ ఇంటూ మైనస్ cos 25. ప్లస్ cos 25 మైనస్ cos 25 క్యాన్సిల్ అయిపోతే 0. ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. అర్థమైందమ్మా? ఓకేనా?
సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఓకేనా. నెక్స్ట్ వన్, ఫోర్త్లో సెకండ్ వన్ చూడండి ఒకసారి. tan 72 degrees is equal to, prove that, ఇది కూడా prove that నే. tan 72 degrees is equal to tan 18 plus 2 tan 54 degrees. ఓకే, సో tan 72 degrees is equal to tan 18 plus 2 tan 54 degrees. చూడండి 54ని ఏమని రాయచ్చమ్మా, 72 మైనస్ 18 అని రాయచ్చా. సొల్యూషన్ 54 ఈజ్ ఈక్వల్ టు 72 మైనస్ 18 రాయచ్చా. చూడండి ఒకసారి సరిపోయిందా. 72 మైనస్ 18 అంటే 54 కదా. ఓకేనా. సో we can write 54 is equal to 72 minus 18. సో tan అప్లై చేయండి. అప్లయింగ్ tan on both sides. both sides. ఓకే, టేకింగ్ లేతే. సో tan అప్లై చేస్తే ఏమవుతుంది, tan 54 degrees ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ 72 degrees మైనస్ 18. సో tan ఆఫ్ ఇది ఎలా ఉంది, a మైనస్ b ఫార్ములా గుర్తుందమ్మా. tan ఆఫ్ a మైనస్ b, tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a tan b. ఓకేనా. tan ఆఫ్ a మైనస్ b ఫార్ములా ఏంటి, tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a tan b. ఓకే, సో tan 54 degrees ఈజ్ ఈక్వల్ టు tan. సో అప్లై చేస్తే ఏమవుతుంది, tan 72 degrees మైనస్ tan 18 degrees బై, అర్థమవుతుందమ్మా, 1 ప్లస్ tan 72 degrees ఇంటూ tan 18 degrees. ఓకేనా. సో tan 54 degrees ఈజ్ ఈక్వల్ టు, ఓకే. సో ఇక్కడ చూడండి, tan 72 degrees మైనస్ tan 18 బై 1 ప్లస్ tan, దీన్ని ఏమని రాయచ్చమ్మా, 72ని 90 మైనస్ 18 అని రాయచ్చా. tan ఆఫ్ 90 మైనస్ 30 అని రాయచ్చు కదా. చూడండి సరిపోయిందా. tan 90 మైనస్ 18 అంటే 72 కదా. tan 72ని tan 90 మైనస్ 18 అని రాశాను. అర్థమైందా. సో tan 72 degrees మైనస్ tan 18 బై, చూడండి ఒకసారి, tan 90 మైనస్ 30 అనేది ఎన్నో క్వాడ్రెంట్, ఫస్ట్ క్వాడ్రెంట్. సో 90 ఉంది కాబట్టి దేని కింద మారుతుంది, tan కాట్ కింద మారుతుంది ఫస్ట్ క్వాడ్రెంట్లో. సో ఆల్ పాజిటివ్. సో అంటే ఏంటి, 1 ప్లస్ కాట్, డినామినేటర్ చూడండి ఒకసారి, కాట్ 18 degrees ఇంటూ, అర్థమైందమ్మా, tan 18. ఓకే, ఇట్లా ఎందుకు రాసాము ఇక్కడ మనము, tan 18 ఇంటూ కాట్ 18 వాల్యూ ఎంత, 1 కదా. సో చూడండి ఇక్కడ tan θ ఇంటూ కాట్ θ వాల్యూ ఎంత, సిన్స్ ఇక్కడ రాసుకోండి 1. సో tan 18 ఇంటూ కాట్ 18 అంటే, సో మీకు ఇంకా డౌట్గా ఉంటే కాట్ 18 ఏమని రాయచ్చు, 1 బై tan 18 అని రాయచ్చు ఇంటూ tan 18. సో 1 వస్తుంది ఆన్సర్. అర్థమైందా. ఓకేనా. సో tan 72 degrees మైనస్ tan 18 degrees బై 1 ప్లస్, ఇదంతా మొత్తం అంతా ఏమైంది, 1 అయిపోయింది కదా వాల్యూ. సో 1 ప్లస్ 1. ఓకేనా. అర్థమైందమ్మా. ఇదంతా ఏంటి, tan 54 కదా ఈక్వల్ అవుతుంది. సో tan 54 degrees. ఓకే, tan 54 degrees ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఒకసారి, tan 54 degrees ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, tan 72 degrees మైనస్ tan 18 degrees, ఓకే, బై 1 ప్లస్ 1 2, అంతే కదా. 1 ప్లస్ 1 2. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, 2 tan, అర్థమవుతుందమ్మా, 2 tan 54 degrees
ఈజ్ ఈక్వల్ టు tan 72 degrees మైనస్ tan 18 degrees. ఓకేనమ్మా, అర్థమైందా? నెక్స్ట్ చూడండి, ఈ ప్లస్ టూ tan 54 అటువైపు వెళ్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది కదా. సారీ, ఈ మైనస్ ఇటువైపు తీసుకొచ్చేయండి. మనకు tan 72 కదా కావాల్సింది. సో tan 72 ఈజ్ ఈక్వల్ టు 2 tan 54 మైనస్ tan 18 ఏమవుతుంది? ప్లస్ tan 18. ఓకే, సో tan 72 degrees ఈజ్ ఈక్వల్ టు 2 tan 54 degrees ప్లస్ tan 18 degrees. సో అదే కదమ్మా మనకు కావాల్సింది. చూడండి ఒకసారి, చూడండి, tan 72 ఈజ్ ఈక్వల్ టు tan 18 ప్లస్ 2 tan 54. ఇదే కదా. ఓకేనా, అర్థమైందమ్మా? సో ఆన్సర్ ఇదే కదా, tan 18. సో tan 72 degrees ఈజ్ ఈక్వల్ టు tan 72 degrees ఈజ్ ఈక్వల్ టు tan 18 ప్లస్ 2 tan 54 degrees. ఓకేనా, అర్థమైందమ్మా? ఒకసారి చూడండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాళ్ళు ఏమి ఇచ్చారు, ఏం ప్రూవ్ చేయమన్నారు? tan 72 degrees ఈజ్ ఈక్వల్ టు tan 18 degrees ప్లస్ 2 tan 54 degrees అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, సో మనం 54 ఈజ్ ఈక్వల్ టు 72 మైనస్ 18 తీసుకున్నాం. సో tan అప్లై చేసాం బోత్ సైడ్స్. tan 54 ఈజ్ ఈక్వల్ టు tan అప్లై చేస్తే ఏమవుతుంది? tan ఆఫ్ 72 మైనస్ 18, tan ఆఫ్ a మైనస్ b. సో tan a మైనస్ tan b బై, చూడండి ఒకసారి, 1 ప్లస్ tan a tan b. సో ఫార్ములా యూస్ చేసాం ఇక్కడ. tan 72 మైనస్ tan 18 బై 1 ప్లస్ tan 72 మైనస్ tan 18. ఓకేనా, సో tan 54 ఈజ్ ఈక్వల్ టు, సో tan 72 మైనస్ tan 18 బై 1 ప్లస్ tan 72 ఏమని రాసాం? 90 మైనస్ 18 అని రాసాం. సో 90 మైనస్ 18 అంటే 72. ఓకేనా, tan 90 మైనస్ థీటా cot థీటా. సో cot 18 ఇంటూ tan 18, cot 18 ఇంటూ tan థీటా ఏమవుతుంది? tan థీటా ఇంటూ cot థీటా వాల్యూ 1. సో 1 ప్లస్ 1. అర్థమైందమ్మా? ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది, ఇక్కడ ఈ వాల్యూ మొత్తం 1 అయింది. అర్థమైందా? సో ఇక్కడ రాసాను చూడండి, tan థీటా ఇంటూ cot థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో మళ్ళీ వెరిఫై చేసుకున్నప్పుడు మీకు డౌట్ రాకుండా ఉండాలి కదా. ఓకేనా, సో tan థీటా ఇక్కడ 1 ఎలా వచ్చిందనే డౌట్ రావచ్చు మీకు ఒకసారి. సో tan థీటా ఇంటూ cot థీటా వాల్యూ 1. సో cot 18 1 బై tan 18 అని కూడా రాయొచ్చు. సో ఈ tan 18 క్యాన్సిల్ అయిపోతే 1. ఓకేనా, సో 1 ప్లస్ 1 2. సో tan 54 degrees ఈజ్ ఈక్వల్ టు tan 72 degrees మైనస్ tan 18 బై 1 ప్లస్ 1 అంటే 2. ఓకే, సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. 2 tan 54 degrees ఈజ్ ఈక్వల్ టు tan 72 మైనస్ tan 18. ఓకేనా, tan 72 కదా మనకు కావాల్సింది. సో ఈ మైనస్ వాల్యూ టేప్ వస్తే ఏమవుతుంది? ప్లస్ అంటే ఏంటి? 2 tan 54 degrees ప్లస్ tan 18. సో దీన్ని ఇట్లా రాసాం, tan 18 ప్లస్ 2 tan 54. సో tan 72 ఈజ్ ఈక్వల్ టు, అర్థమైందమ్మా? ఓకేనా, ఒకసారి సెకండ్ వన్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఓకేనమ్మా? సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.